నీట్ పరీక్ష ఒత్తిడికి మరొకరు బలయ్యారు. హైదరాబాద్ మియాపూర్లో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. షేక్ సనా అనే స్టూడెంట్ తన ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయింది. నీట్ ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నారంటూ నోట్ రాసింది. కుటుంబ సభ్యుల అంచనాలు అందుకోలేకపోతున్నారని, తన చావుకు ఎవరూ కారణం కాదని అందులో పేర్కొంది. మృతురాలు కడప జిల్లా వాసిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీట్ పరీక్ష ఒత్తిడికి మరొకరు బలయ్యారు. హైదరాబాద్ మియాపూర్లో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. షేక్ సనా అనే స్టూడెంట్ తన ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయింది. నీట్ ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నానంటూ నోట్ రాసింది. కుటుంబ సభ్యుల అంచనాలు అందుకోలేకపోతున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని అందులో పేర్కొంది సనా. మృతురాలు కడప జిల్లా వాసిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎగ్జామ్స్ ఒత్తిడి తట్టుకోలేక యువతి సూసైడ్ చేసుకున్న ఘటన మియాపూర్ క్వశ్చన్ పరిధిలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జాహూర్ హుసేన్ కుటుంబం మియాపూర్ లోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. అయితే నీట్ సంబంధించిన లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది జాహూర్ హుసేన్ సంబంధించిన కూతురు షేక్ సనా. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా కొంత ఆమె పరీక్షలకు ప్రిపేర్ కాక కొంత ఒత్తిడికి గురవుతున్నట్టు సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకోవడం కొంత విషాదాన్ని నింపింది. రేపే ఆమె ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ సంబంధించి కూడా రేపు ఎగ్జామ్ ఉంది. కానీ ఈ రోజు సాయంత్రం సమయంలో ఆమె సూసైడ్ చేసుకోవడం కొంత కలకలం రేపినట్టుగా తెలిసింది. తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని, కుటుంబ అంచనాలను తను అందుకోలేకపోతున్నట్టు కూడా సూసైడ్ నోట్ లో పేర్కొని ఆమె చనిపోవడం కొంత విషయాన్ని నింపింది. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు. ఈ ఘటన స్థానికంగా కొంత విషాదాన్ని, రేపు ఉదయం పరీక్ష రాస్తుందని ఆ తండ్రి భావించిన నేపథ్యంలో కూతురు సూసైడ్ చేసుకోవడం కొంత ఆ ఇంట్లో విషాదాన్ని నింపినట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్. నీట్ పరీక్ష ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థిని బలవన్మరణం చేసుకుంది. హైదరాబాద్ మియాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని విద్యార్థిని షేక్ సనా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల అంచనాలకు తాను అందుకోలేకపోతున్నానంటూ, నీట్ ఒత్తిడి కారణంగానే ఆ ఒత్తిడిని తట్టుకోలేక చనిపోతున్నానంటూ నోట్ రాసి తాను ఆత్మహత్య చేసుకుంది. నీట్ పరీక్ష ఒత్తిడికి మరొకరు బలయ్యారు. హైదరాబాద్ మియాపూర్లో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. షేక్ సనా అనే స్టూడెంట్ తన ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయింది. నీట్ ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నానంటూ నోట్ రాసింది. కుటుంబ సభ్యుల అంచనాలు అందుకోలేకపోతున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని అందులో పేర్కొంది. మృతురాలు కడప జిల్లా వాసిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.